అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే నేను ఈవినింగ్ మిద్దె తోటలోకి రాలేదనమాట. ఫంక్షన్కి వెళ్ళాను ఊరికి, అందుకని మొక్కకు నీళ్ళు పోయడానికి రాలేదు. పువ్వులు కూడా తెంపలేదనమాట. ఎప్పుడు కూడా పువ్వులు చెట్టు పైన ఉన్నప్పుడు చూపించడం చాలా రేర్ కదా. కంపల్సరీ పూలు అయితే తెంపుకుంటాము. ఇంకా మనం లేని రోజు మాత్రమే పువ్వులు అలా ఉండిపోతాయి. నేను మర్చిపోయాను యాక్చువల్గా, మా బాబుకి చెప్తే తెంపి పెట్టేవాడు. పువ్వులు చెట్లకు నీళ్ళు పోయమని పోస్తుండే, కానీ ఎండ బాగా ఉంది కదా అనుకున్న చెప్పలేదు. యాక్చువల్గా చెప్తే పోసేవాడు. ఇదిగోండి, ఇలా స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో చూస్తూ, ఇలా తాటి చెట్టు ఎక్కే వాళ్ళని చూస్తూ, అసలు మన చుట్టుప్రక్కల ప్రాంతాన్ని చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ మీకు ఇంకొక మెరాకిల్ చూపిస్తాను రండి. మెరాకిల్ చూపిస్తా అంటే మెరాకిల్ ఫ్రూట్ కాదు, మన తోటలో వచ్చినటువంటి డ్రాగన్ ఫ్లవర్. చూసారా, ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్. యాక్చువల్గా అది వచ్చిందన్న విషయం కూడా చూడలే, కొంచెం పెద్దగా అయ్యేదాకా చూడలేమన్నమాట. మా బాబు చూశాడు. మన చుట్టూ కూడా అంతా కూడా స్వచ్ఛమైనటువంటి పచ్చదనం, పల్లెటూరు వాతావరణం. ఆ యొక్క తృప్తి, ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడైతే మనము మొక్కలకి వాటర్ పోసుకుందాము. ఇదిగోండి పాప మొక్కలు చూడండి, మొత్తం బడిలిపోయినట్టు అయిపోయినాయి. ఎండలు మరీ దంచి కొడుతున్నాయి కదా, అందుకనే మోటార్ ఆన్ చేసుకొని వచ్చాను. ఒకవేళ ట్యాంక్లో నీళ్ళు, నాకు బకెట్లో నీళ్ళు లేకపోతే కష్టం కదా అనేసి అదే చూస్తున్నా. అంజీర్లు ఏమన్నా మక్కితే అంజీర్లు తెంపేసుకొని చెట్లకు నీళ్ళు పోస్తాం. ఇదిగోండి అంజీర్. ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి ఉంది, దేవుడికి నేను పెట్టాను. రోజుకి ఒకటైతే వస్తుంది, ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా. రోజు మనము మన తోటలో వచ్చినటువంటి పువ్వులు తీసుకుపోయి దేవుడికి అభిషేకం చేయడానికి ఈ పువ్వులతో అంటే అర్చన చేస్తూ ఉంటారు కదా, అర్చన చేయడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి ఈ యొక్క ఫ్రూట్స్ వస్తాయి. అదే చూస్తే ఇంకేమైనా వచ్చాయని. లాస్ట్ మీ మొక్క కూడా వచ్చిందనమాట, అందుకే చూస్తే మొన్ననే కొమ్మ కత్తిరింపు అయితే అయింది. కొమ్మ కత్తిరింపు తర్వాత చూడండి ఇలా సైడ్ బ్రాంచెస్ వస్తాయని చెప్పాను కదా. ఆ మొక్కకు రావడం మాత్రం మిరాకిల్ అనమాట. ఇంక ఇప్పటివరకు ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఇదిగోని దానిమ్మ మిల్లీ బగ్ అయితే ఊజేస్తలేదు, పూతంతా రాలిపోతుంది. సపోటానైతే ఎంత మంచిగా పూత వస్తుందో ఆ పూతంతా రాలిపోతుంది. ఈ యొక్క దొంగ మొక్కలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి కదా, మిల్లీ బగ్. ఆ మిల్లీ బగ్ మనల్ని బతకనిస్తలేదు. ఇదిగోండి ఇంత మంచిగా పూత మీద చూసారా టమాటా మొక్కలు. ఈ టమాటా మొక్కలకి ఈరోజు మనము పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేద్దాము. ఇదిగోండి అక్కడక్కడ మనకి కొమ్మలకి మిల్లీ బగ్ బాగా వచ్చింది చూసారా. ఆ కొమ్మని తీసి బయట పడేయండి, అట్లయితే కానీ దీని మీద పోదు. తర్వాత ఇంకా మొక్కలు చూద్దాం రండి, చూపించేసి నీళ్ళు పోద్దాం. ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకుందామా అనుకుంటున్నాను, చూద్దాం. ఇదిగోండి పునర్నవ. ఈసారి అయితే ఓన్లీ ప్లెయిన్గా పునర్నవ చేసి చూపిస్తాను. కర్రీ సూపర్గా ఉంటుంది. మొన్ననైతే పప్పు సూపర్ అయింది. పునర్నవ తోటకూర కలిసి, పునర్నవ చుక్క కూర కలిపి, పునర్నవ గంగవేలు కూర కలిపి చేసా కదా, సూపర్ వచ్చింది అనమాట కర్రీని అయితే టేస్ట్. అదిగోండి పైన ఆంకులైతే మంచిగా పైన ఎక్కేసి తాటికల్లు తీస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ ఉన్నాను, మీ ఇక్కడికి వచ్చేసేయండి. చూసారు ఎంత మంచిగా ఉంది తోటకూర. మొన్న చేశాను తోటకూరతో లివర్ కర్రీ, సూపర్ వచ్చింది. ఈసారి ఈవినింగ్ తోటకూరతోటి రొట్టెలు చేసుకుందాం అనుకుంటున్నాను. గ్రీన్ చపాతీ చేసి, యాక్చువల్గా నిన్న చేద్దాం అనుకున్నాను, ఊరికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మధ్యలో చెట్లకైతే నీళ్ళు పోసిన. ఎక్సెస్ ఏమైనా వాటర్ ఉంటే కింద లీక్ అవుతూ ఉంటాయి కదా, ఆ వాటి కోసం అలా బాస్కెట్స్ అయితే పెట్టాను. ఎందుకంటే నిన్న నీళ్ళు పోసుకోలేం కదా, కాబట్టి మట్టి అంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఆ డ్రై అయిపోయినటువంటి వాటర్ అనేటువంటి తొందరగా మనం నీళ్ళు పోయంగానే కింద దిగిపోతాయి అన్నమాట. అయితే ఈరోజు నేను తోటకూర తెంపాలా చుక్కకూర తెంపాలా అన్న డైలమాలో ఉన్నప్పటి నుంచి గంగవేలు కూర తెంపేద్దాంలేండి. గంగవేలు కూర తెంపేసి గంగవేలు కూర పప్పు వేసుకుందాము. ఇదిగోండి తోటకూరని అయితే తెంపేస్తున్నాను. తోటకూర చూసాను. ఇప్పుడైతే నేను ఒక్కొక్క కుండీలో తోటకూర తెంపుకొస్తున్నాను. ఇదిగోండి ఈ ఆకుకూర, ఈ కుండీలో వచ్చినటువంటి తోటకూర ఇది. ఇంకా అన్ని కుండీలలో ఉంది కదా, ఇలా మంచిగా కట్ చేస్తున్నాను. పీకట్లేదు,
కట్ చేస్తున్నాను. మళ్ళీ అది కొత్త చిగురు వచ్చేస్తుంది. ఇలా మంచి ఫ్రెష్గా ఉన్నప్పుడు తెంపుకుంటేనే బాగుంటుంది. ఇంకో 2 రోజులు ఆగినాం అనుకోండి ముదిరిపోతుంది, పురుగు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆకుకూర ఫ్రెష్గా ఉన్నప్పుడు తెంపుకుంటే బాగుంటుంది. కొన్ని కాడలు ముదిరిపోయినట్టు అనిపిస్తాయి, పైన స్కిన్ తీసేసినాం అనుకోండి ఆకు కూడా మంచిగా ఫ్రెష్ అంటే అది లోపల మనకి ఇప్పుడు ములక్కరలు తింటాం కదా సేమ్ అలా వస్తుంది అనమాట. యాక్చువల్గా కాడలలోనే మంచి బలం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా కుండీలలో ఉంది కదా, అదంతా ఫస్ట్ తోటకూర తెంపేసుకుందాం, మళ్ళీ మిక్స్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ ఒక్కొక్క తోటకూర ఆకుకూర సపరేట్గా తెంపుకొని. ఎంత ఫ్రెష్గా ఉంది అసలు ఈ యొక్క చల్లటి గాలికి, ఆహా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా దీంట్లో కూడా ఉంది తోటకూర. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని వంట చేసుకొని తింటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదో ఒక రూపంలో తినండి. తినని వాళ్ళకైతే సన్నగా కట్ చేసి చపాతీ పిండిలో కలిపేసి ఇవ్వండి, మంచిగా ఉంటాయి. మొన్న నేను ముట్టిలాగా చేశాను తోటకూరతో, మస్తు వచ్చింది. కానీ నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఒక్కటే దాంట్లో డిఫాల్ట్ అనిపించింది. నెక్స్ట్ టైం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ప్యాన్ పైన రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎంత తక్కువగా వాడితే ఆరోగ్యానికి అంత మంచిది. ఇదిగోండి మస్తు వచ్చింది, పూత వచ్చినట్టు వస్తుంది, అక్కడికి ఆగిపోతుంది. ఇది ఒక్కటే కాయ వచ్చింది, మిగిలింది అంతా పేస్ట్ వచ్చి ఉండే. అందుకని నేను ఏం చేశాను అంటే అంత పూత అంతా కట్ చేసేసాను. ఇదిగోండి ఆకుల వెనకాల కూడా పేస్ట్ బాగానే వచ్చింది. ఈ ఆకులన్నీ కట్ చేసేద్దాము. ఆకులన్నీ కట్ చేసే సైడ్ నుండి ఇదిగోండి ఇక్కడ కొమ్మలన్నీ కట్ చేసేసాను. కొమ్మలు కట్ చేస్తేనే మనకి మంచిగా వచ్చేస్తుంది. కొమ్మలు కట్ చేసి దీనికి మంచిగా వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి, వారం 10 రోజుల వరకు మొక్క మళ్ళీ స్టేజ్కి వస్తుంది. అక్క ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నాం అనుకుంటున్నారా? వానొస్తుందా? నాకు ఎందుకో వానొస్తుంది అనిపించింది. ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నా అంటే ఇదిగోండి ఈ మొక్కలు కూడా అలా క్రూన్ చేసినవి. అలా క్రూన్ చేసాకే చూడండి, నేను మార్నింగే తెంపుకపోయాను. ఇంకా పచ్చిమిర్చీలు మన పునర్నవ కర్రీలో వేసుకోవడానికి. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి మొక్క కూడా అలానే చేసుకున్నది. కొమ్మ కత్తిరింపు చేస్తేనే మళ్ళీ తిరిగి పూత వచ్చేసింది అనమాట. మనం ఏ మొక్కలైనా కొంచెం పాడైపోయినాయి అంటే కొమ్మ కత్తిరింపు చేసేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే అవే మంచిగా తిరిగి వాటి యథాస్థానానికి వస్తాయి. ఇదిగోండి ఇంతకుముందు చెప్పా కదా మీకు, నేను కుండీలలో తులసి మొక్కలు నాటుకుంటాను. ఇదిగోండి ఇలా మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే మనం మొక్కలకి వాటరింగ్ చేసుకుందాము. ఇదిగోండి పూత చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఆకుల వెనుకలు అయితే ఏమీ లేదు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దామా అనుకుంటున్నాను, కానీ వాన వచ్చేలాగా ఉంది. పొద్దున్న లేసినప్పుడు ఇవ్వాలి. రోజు అదే అవుతుంది అనమాట. సాయంత్రం కాగానే ఇద్దామనుకుంటే మబ్బుగా ఉంటుంది, ఉరుముతా ఉంది. ఉరిమేటప్పుడు ఇంక మనం ఇచ్చిన వేస్ట్. వాన పడింది అనుకోండి, మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాక మినిమం 1 గంట సేపు అన్నా ఉండాలి, అప్పుడే వాటికి ఫలితం ఉంటుంది. ఇదిగోండి కనకాంబరాలు ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇదిగోండి గన్నేరు పూలు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ తగ్గించా కదా, అందుకే బుజ్జిగా వస్తుంది, లేకపోతే పెద్దగా వస్తుంది. రేపటి నెలలో నల్లేరు పచ్చడి చేసుకుందాము. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా తోటకూర పచ్చడి చేశారా? చేసుంటే ఎలా ఉంటుంది టేస్ట్ కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మన దగ్గర తోటకూర మస్తు ఉంది కదా, అందుకే నేను తోటకూర పచ్చడి అయితే చేద్దామని. ఇదిగోండి తోటకూర తెంపాను, తర్వాత గంగవేల కూర తెంపా. ఈరోజు అయితే గంగవేల కూర పప్పు వేసుకుందాము. చూడండి తెంపుకు వచ్చేసరికి ఆకు ఎట్లా వడలిపోయిందో.